సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మంచి తరుణం మించును దొరకదు. మంచి సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాలకు కొత్త వెలుగు బాటలు చూపిస్తాయి. ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో తలపెట్టిన పనులన్నీ సఫలమవుతాయని అనాదిగా వస్తున్నటువంటి నమ్మకం. మరి కొద్ది రోజుల్లో ఈ శ్రావణ మాసం కూడా ముగియనుంది. ఈ శ్రావణ మాసం మరింత శోభాయమానంగా మార్చుకునేందుకు ఇదే మంచి తరుణం కూడా. జీవితాన్ని సంతోషసాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్న, శుభ సమయం కోసం వేచి చూస్తున్నటువంటి వారికి ఇది సరైన టైం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టర్ కు నయా జోష్ ను అందించడంలో ముందుంటుంది క్రెడాయ్ హైదరాబాద్. శ్రావణ మాస శుభవేళ ప్రాపర్టీలు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. డెవలపర్లు అందుకు తగ్గట్టు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. ఇలాంటి కీలక టైంలో ఒకే నెలలో 3 ప్రాపర్టీ షోలతో క్రెడాయ్ హైదరాబాద్ అదరగొట్టేసింది. ఈ నెల మొదటి 2 వారాల్లో జరిగిన వెస్ట్ నార్త్ ప్రాపర్టీ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఈస్ట్ ప్రాపర్టీ షో మరింత బంపర్ హిట్ అయింది. నిన్న శుక్రవారం నాగోల్ మెట్రో గ్రౌండ్స్ లో ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఓపెనింగ్ సెరమనీకి సినీ గ్లామర్ కూడా తోడవ్వడం ఈ ఈవెంట్ కి మరింత కళను తీసుకొచ్చింది. ఉన్నత వర్గాలకే కానీ, మధ్యతరగతి కుటుంబాలకే కానీ, ఎవరికైనా మన సమాజంలో స్థిరపడ్డామంటే ఇల్లు కొన్నప్పుడే స్థిరపడ్డట్టు అనేక సంవత్సరాలుగా మనం పోతూ ఉంటాం. మరి గత నెలలో ఒక ప్రాపర్టీ షో ఇదే రాష్ట్రంలో ఇదే సమయంలో ఒక నెల రోజుల క్రితం చేస్తే 270 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్లో ఒక్కడు ఫ్లాట్ కొంటలేడని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. ఈస్ట్ హైదరాబాద్ కు సంబంధించి కూడా 70 లక్షల రూపాయల యావరేజ్ యూనిట్స్ సోల్డ్ చేస్తే 40% గ్రోత్ ఉందని చెప్తా ఉన్నారు. చాలా పాజిటివ్ గా గ్రోత్ ట్రజెక్టరీ ముందుకు నడుస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఈ దుష్ప్రచారాలు పక్కన పెట్టి మీకు కావాల్సిన అవసరాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. Happy to be here at the Credai Property Show. It is the largest one-stop property show, and there's a range of options to choose from. And Hyderabad is booming in terms of real estate at the moment, and Credai makes it easy for you to navigate your options according to your requirements. So I wish the team all the best, and thank you so much. గడిచిన నెల రోజులుగా క్రెడై హైదరాబాద్ ముఖ్యంగా చెప్పాలంటే 3 ప్లేస్లలో ఎట్ ఏ టైం ఒక 3 ప్రాపర్టీ షోస్ నిర్వహించున్నాము. దానికి ముఖ్యంగా కారణం కూడా చెప్పాలనంటే హైదరాబాద్ పొటెన్షియల్ ఏంటి అనేది కూడా మన రాష్ట్రానికి కానీ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నిర్మాణ రంగం ఏ దిశ లోపల హైదరాబాద్ లో ఇంకా ముందుకెళ్తుంది అనే లోపల ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. దాంతో పాటుగా ఒక కొంతకాలంగా అందరికి కూడా కొంత అపోహలు, రూమర్స్ అనేది కూడా ఒకటి వస్తున్నాయి నిర్మాణ రంగం ఏ దిశలో ఉందనే దాని మీద. దాంతో పాటుగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా గవర్నమెంట్ కూడా ఒక ఏ రకమైన పాలసీ నిర్ణయాలు తీసుకోబోతుంది, వచ్చే 4.5 సంవత్సరాలుగా ఇంకా ఈ దిశ లోపల నిర్మాణ రంగం ఎదిగే దిశ లోపల వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయనే దాని మీద కూడా అనౌన్స్ చేసే విధంగా మేము ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. ఓవరాల్ గా చెప్పాలనంటే మాకు ఇప్పటివరకు జరిగిన 2 ప్రాపర్టీ షోస్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగాయి. ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. క్రెడై హైదరాబాద్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికి కూడా క్రెడై మళ్ళీ మా ఆహ్వానం. నాగోల్లో మెట్రో స్టేషన్ పక్కన నిర్వహించే ఈ ప్రాపర్టీ షోకి తప్పకుండా విజిట్ చేయండి. సో ఇల్లు అనే మీ కళను సాకారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈస్ట్ నుంచి అందరూ వెస్ట్ కి వెళ్తున్నారు సార్ ఉద్యోగాల గురించి. మీరు ఐటీని ఇక్కడికే తీసుకొస్తే అందరూ ఇక్కడే ఉంటారు, మనకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి సార్. ఈ ఒక 5 years లో ఈ ప్రాంతానికి ఏదైనా కొంచెం ఇన్సెంటివ్స్ లాగా ఇస్తే ఐదర్ డెవలపర్స్ కానీ లైక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ లో ఇక్కడ కొంచెం స్టార్ హోటల్స్, కొంచెం పబ్లిక్ లైఫ్ ఎక్కువ చేయడము, కన్వెన్షన్ సెంటర్స్ ఇవి ఎక్కువ చేస్తే ఈ యొక్క ప్రాంతానికి ఉన్న అడ్వాంటేజెస్ లైక్ ఇంకెవరికి లేదు సార్. ఐఎమ్ షూర్ లైక్ ఇన్ ద కమింగ్ 5 years యూ విల్ డూ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. మనం అందరూ ఈస్ట్ అది చూసేలాగా చేయాలని క్రెడై తరపున మేము అందరం కోరుతున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. లాస్ట్ 10, 15, 20 years నుంచి చెప్తూనే ఉన్నారు పడుతుంది అని. హైదరాబాద్ అనేది ఎప్పటికీ పడదు సార్. The infrastructure, what we have is, we are by far the best infrastructure city in India, and we have lot of land availability. Our prices will never go up, sir.
because there is again a myth about telling that unlimited FSI. Our market is affordable, sir, because of this unlimited FSI. I also request all the people attending today, please go visit మీ ఇల్లు చూసుకొని కలల ఇల్లు మీకు నచ్చిన ప్లేస్లో నచ్చిన ప్రైస్లో విజిట్ చేసి కొనుక్కోండి. థ్యాంక్ యూ. పరిసరాలకు సరికొత్త అందాలు అద్దుతూ జీవితంలో కొత్త శోభ నింపుతూ ఎన్నో కట్టడాలను వర్ణరంజితంగా తీర్చిదిద్దిన ఘనత టెక్నోపెయిన్స్ ది. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ఈ సంస్థ విలువైన సేవలతో నేడు ఎంఎన్సీలకు దీటుగా పెయింటింగ్ రంగంలో నేషనల్ లెవెల్ కు ఎదిగింది. టెక్నోపెయిన్స్ విజయ ప్రస్థానం 2 పుష్కరాలకు చేరుకుంది. ఈ నెల 24 నాటికి 23 వసంతాలు పూర్తి చేసుకుంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఇన్నోవేటివ్ వేలో ముందుకెళ్తుండడం టెక్నోపెయిన్స్ నేషనల్ రేంజ్ బ్రాండ్ గా ఎదిగేలా చేసింది. టెక్నోపెయిన్స్ 23 years ఆఫ్ జర్నీకి సపోర్ట్ చేసిన కస్టమర్స్ కి అండ్ మా వెండర్స్ అండ్ మా ఎంప్లాయీస్ అందరికి కూడా ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఎన్నో ఒడిదుడుకుల్లో ఈ ఆర్గనైజేషన్ ముందుకు నడపడానికి చాలా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. రేపు 25th కి 24th ఇయర్ లోకి మేము ఎంటర్ అవుతున్నాం. ఇంతవరకు ఈ కంట్రీలో ఎవరు చేయలేని మోడల్ మేము డెవలప్ చేసాం. ఒక యూనిక్ మోడల్ డెవలప్ చేసాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అంటే ఒక బిజినెస్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మేము మంచి క్వాలిటీ ప్రొడక్షన్ ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకుంటూ మార్కెట్ లో వచ్చే చేంజెస్ తగ్గట్టు కూడా ప్రొడక్షన్ డెవలప్ చేసుకుంటూ మా R&Dలో ఎప్పుడు కూడా నీ ప్రొడక్షన్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము. మా ఎంప్లాయీస్ ని కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ గా డెవలప్ చేసుకుంటూ ఒక ఓనర్షిప్ ని, ఒక రెస్పాన్సిబిలిటీని, ఒక కమిట్మెంట్ ని ఇస్తూ వస్తున్నాం అనమాట. తెలంగాణలో ఒక చిన్న యూనిట్ స్టార్ట్ అయ్యి ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 5 మెట్రో సిటీస్ లో మా బ్రాండ్ ని పొజిషనింగ్ చేసుకోగలిగాం. నెక్స్ట్ 5 years లో దీన్ని ఒక దేశంలోనే ఒక పెద్ద కంపెనీని తయారు చేయాలని ఆల్రెడీ మేము మార్కెటింగ్ సైడ్ గానీ బ్రాండింగ్ సైడ్ కూడా బాగా వర్క్ చేస్తున్నాము. మా నెట్వర్క్ కూడా అన్ని సిటీస్ లో అన్ని మెట్రోస్ లో ఎక్స్పాండ్ చేసాం. పెయింట్సే కాకుండా నెక్స్ట్ 2 to 3 months లో మాస్టర్ బాండ్ అనే బాండ్ ద్వారా కూడా కన్స్ట్రక్షన్ కెమికల్స్ నెక్స్ట్ 2 months లో రిలీజ్ చేయబోతున్నాం. We have very strong R&D setup in-house. We have very good experienced technicians, scientists working with us. Continuously we are working for various products, improving various parameters, particularly coming to green products. We are tirelessly working on producing green products. So we have 3 plants in India, different locations we are producing different products. So recently we added construction chemicals into our portfolio. For all the products which we are producing in Technopaints, we are following stringent quality control measures. We have a very strong technical team to assure our customers that we are giving best of the best products is available in the market. నాణ్యమైన ఉత్పత్తులు, నమ్మకమైన సేవలతో 23 ఏళ్ల అద్వితీయ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు, బిల్డర్లు, కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు టెక్నోపెయిన్స్ సంస్థకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. Hearty congratulations to entire Technopaints team on their anniversary. I must compliment the way they have improved year by year. I'm very proud to say that they have been our major source for all painting works, and I must say the team is very, very professional, and I must compliment Srinivas Reddy garu for doing a fantastic job in building a great organization. They have many, many more miles to go. I'm very confident that they will become one of the top in this industry. All the very best. Thank you. Technopaints తో నా అసోసియేషన్ గత 7 years నుంచి ఉందండి. మా ప్రాజెక్టులు ఇప్పటి వరకు 4 ప్రాజెక్టులు వాళ్ళే డెలివర్ చేశారు. వాళ్ళు 23rd యానివర్సరీ జరుపుకుంటున్న శుభ సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Technopaints 23rd యానివర్సరీ సందర్భంగా on behalf of Team 4, we wish him all the good luck to the management and the entire crew of the Technopaints. మనం Technopaints గురించి చెప్పుకోవాలంటే అంచెలంచెలుగా శ్రీనివాస రెడ్డి గారు ఎదిగిన విధానం ఎంతో ఆదర్శనీయం. ఇఫ్ దే టేక్ అప్ ఎనీ ప్రాజెక్ట్, దే ఎన్ష్యూర్ దట్ దే గివ్ అ గుడ్ క్వాలిటీ అండ్ డెలివరీ ఆన్ టైమ్ with a reasonable mechanism process. So I wish all the good luck to Technopaints and Mr. Srinivas Reddy. Thank you. I would like to congratulate Technopaints for successful completion of 23 years. Initial ga vallu mammalni approach ayinappudu ma project ki painting contract ivvadaniki I was little hesitating because it's a local company, but eventually valla quality, valla standards, valla factory lo tayaraye paints kaani avanni chusin tarvata vere builders tho kuda feedback తీసుకున్న తర్వాత so I have appointed them. Appoint చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి
ఎటువంటి కంప్లైంట్స్ లేవు. వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ కానీ వాళ్ళ సర్వీస్ కానీ దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. హార్ట్ఫుల్లీ ఐ కంగ్రాచులేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ దేర్ సర్వీస్ అండ్ దెన్ ఫర్ దేర్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఫర్ ఫ్యూచర్ అసోసియేషన్. థ్యాంక్ యూ. 100% పర్ఫెక్ట్ ప్లానింగ్, యూనిక్ డిజైన్, తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లు కోరుకునే దానికన్నా ఎక్కువ అందించాలనే ప్యాషన్, ఇవన్నీ ఉన్నప్పుడే రియాలిటీ రంగానికి తలమానికంగా నిలిచే బ్రాండ్గా ఎదగడం సాధ్యం పడుతుంది. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్స్కు లోటు రాకుండా సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో పేరొందిన సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. రీజనబుల్ ప్రైజింగ్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వడం ప్రైమార్క్ స్పెషాలిటీ. అఫోర్డబుల్ బడ్జెట్లో అట్రాక్టివ్ ప్రాపర్టీస్ అందిస్తుండటంతో మోడర్న్ జనరేషన్కు ప్రైమార్క్ పర్ఫెక్ట్ బ్రాండ్గా మారింది. హలో వ్యూవర్స్, సో ఈ రోజు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఈ ప్రైమార్క్ జర్నీ ఎలా ఉందో చెప్తారా? ప్రైమార్క్ 2009లో సాంబశివరావు గారు స్టార్ట్ చేశారండి, మా ఫాదర్. సో మొదటి నుంచి కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. 2020 నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం. సో 2020 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం. హైదరాబాద్ నార్త్ సైడ్ న్యూ అట్రాక్షన్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేసింది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ బహదూరుపల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్. గోల్ఫ్ కోర్స్ తో సహా 100+ అమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. ప్రైమార్క్ నార్త్ వే ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ చెప్తారా? ఈ నార్త్ వేవ్ ఏంటంటే 13.5 acresలో 1026 యూనిట్స్, 14 బ్లాక్స్ ఉందండి. సో ఫేజ్ 1లో 7 బ్లాక్స్, ఫేజ్ 2లో 7 బ్లాక్స్ చేస్తున్నాం. ఫేజ్ 1లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ 1 క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ 2లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్. ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి. 100+ అమ్యూనిటీస్తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్లో ఉన్న అమ్యూనిటీస్తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా 100+ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది. సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేశామండి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్లో లొకేట్ అయింది. ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. సో ఐటీ కారిడార్ కూడా అరౌండ్ 45 minutes డ్రైవ్తో చాలా నియర్ బై. ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఈ నార్త్ వేవ్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న మరో లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ ని యాడ్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ లో 10 ఫ్లోర్లతో 5 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. మొత్తం 410 మ్యాగ్నిఫిషన్ 2 and 3 బెడ్రూమ్స్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ తో ఎంతో అట్రాక్టివ్ గా ఉంటాయి. సో ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ గురించి కొంచెం బ్రీఫ్గా హైలైట్స్ చెప్పండి. ఇది ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ 2020 జూన్లో స్టార్ట్ చేసామండి. ఇది 5 acres ప్రాజెక్ట్. సో 5 acresలో 5 బ్లాక్స్ అండ్ 10 floors ఈచ్ బ్లాక్ చేసాము. ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఒక 1 acre కంప్లీట్గా అమ్యూనిటీస్కి వదిలేయటం జరిగింది. సో ఎక్కువ గ్రీనరీతో వెరీ అడ్వాంటేజెస్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ డిసెంబర్ 2024లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. జీవితంలో కొత్త శోభ నిండాలి, సరికొత్త ఆనందాలకు స్వాగతం పలకాలి అంటే అందుకు అందమైన ఇల్లు, అట్రాక్టివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీస్ డెవలప్ చేస్తూ ఎందరో లోగిళ్లలో సంతోషాన్ని నింపుతోంది గిరిదారి సంస్థ. రియాలిటీ రంగంలో 2.5 దశాబ్దాలకు పైగా అరుదైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఎందరెందరో అభిమానాన్ని సొంతం చేసుకున్న సంస్థ గిరిదారి. రీసెంట్ గా 26వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నటువంటి గిరిదారి కన్స్ట్రక్షన్స్ కు ఇండస్ట్రీలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతున్న రాజేంద్రనగర్ సమీపంలో గిరిదారి సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పరా కౌంటీ ఉంటుంది. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు
ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతోపాటు హిమాయ్ సాగర్. ఆ వాటర్ హిమాయ్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకి మన ప్రాస్పరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100%. అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 minutes డ్రైవ్ ఇన్ ప్రాస్పరా కౌంటీ ప్లేస్. కనెక్టివిటీ ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ నంబర్ 1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోనూ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు ప్రస్తుతం ఎంతో ట్రెండింగ్ లో ఉండడమే ఈ సంస్థ సత్తా ఎలాంటిదో తెలియజేస్తుంది. గిరిదారి 26 ఏళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలు ఈ సంస్థ ఘనతకు అద్దం పడతాయి. ఈ విజయ పరంపరను కొనసాగించేలా మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను గిరిదారి సంస్థ ప్లాన్ చేస్తోంది. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్డ్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిదారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. సుజన్ మీడియా రియల్ సిటీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇది కదా లగ్జరీ హోమ్ అంటే, ఇలా కదా ఐకానిక్ టవర్ ఉండాలి, డ్రీమ్ హౌస్ అంటే ఇదే అన్నట్లుగా ప్రాజెక్టులు డెవలప్ చేయడం, కాంపిటీటర్స్ సైతం ఆశ్చర్యపోయేలా లావిష్ ప్రాజెక్టులను స్టైలిష్ గా తీర్చిదిద్దడం నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కే సాధ్యం. 100% పర్ఫెక్ట్ ప్లానింగ్, యూనిక్ డిజైన్, తిరుగులేని విజన్, కస్టమర్లు కోరుకునే దానికన్నా ఎక్కువ అందించాలనే కమిట్మెంట్, ఇలా అన్నిట్లో బెస్ట్ ఫీచర్స్ తో లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది నిఖిలా. అప్కమింగ్ ట్రెండ్స్ ను ఈ రోజే పరిచయం చేయడం నిఖిలా స్పెషాలిటీ. ఈ రోజు హైదరాబాద్ సిటీలో మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ లో మేజర్ ప్రాబ్లమ్ పొల్యూషన్. సిటీకి అత్యంత చేరువలో పొల్యూషన్ కి దూరంగా పచ్చదనం ప్రశాంతతకు నెలవైనటువంటి ఏరియా ఏదంటే అది మోకిలా అని చెప్పాలి. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్. పొల్యూషన్ ఫ్రీ కోరుకున్న ప్రెజెంట్ జనరేషన్ ఆసక్తికి తగ్గట్టు ఈ ఏరియాలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. విజయాన్ని అంకెల్లో కాకుండా కస్టమర్ల మనసులో పొందే గుర్తింపు, వారి సంతృప్తిని ప్రశంసలతో కొలవడమే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ విశిష్టత. ప్రతి కస్టమర్కు వారు కోరుకున్న దాన్ని మించి ఎమ్యూనిటీస్ అందిస్తూ లైఫ్ లో ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేసే విధంగా ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మోడర్న్ మార్వెల్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, వాట్ అబౌట్ ది నేచర్? అంటే ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ లో పొల్యూషన్ లో అందరూ నేచర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆక్సిజన్ అని, ఫ్రెష్ ఎయిర్ అని. సో ఇక్కడ మనకి రాయల్ పెవిలియన్ దానికి ఎంత పెద్ద పీట వేసింది. జనరల్ గా గ్రామాల నుంచి సిటీలకి వలస వెళ్తా ఉంటారు అన్ని చోట్ల కూడా. ఇక్కడ మన హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యమైన ప్లేసుల నుంచి అందరూ కూడా వలస వచ్చి మోకిలాలో సెటిల్ అవుతున్నారు. ఎందువల్లంటే మోకిలా ఏరియా ఎన్విరాన్మెంటల్ గా చాలా ఉన్నతమైన ఏరియా అనమాట. సిటీలో అన్ని ఏరియాల కన్నా తక్కువ పొల్యూషన్ ఉంటుంది. మనకి మోకిలా 310 ఏరియాతో కప్పబడి ఉంది. అంటే
చుట్టూతో కూడా త్రిభువ వన్యజీవులు. మోకిల ఒకటే రెసిడెన్షియల్ ఏరియా. వేలాది ఎకరాల త్రిభువ వన్యజీవులు ఉండటం వల్ల ఎప్పుడు కూడా పచ్చని వాతావరణం కలిగి ఉంటుంది అది కూడా ఎప్పుడు కూడా. అలాగే మనకి అతి చేరువలో గండిపేట రిజర్వాయర్ కానీ మన హిమాయత్ సాగర్ కానీ రెండు ఉండటం వల్ల జంట జలాశయాల వల్ల ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఫుల్గా ఉంటాయి. మనకు వాటర్ ప్రాబ్లం రావటం కానీ అలాంటిది ఉండదు. బోర్లు కూడా మంచి రీఛార్జ్ అయి ఉంటాయి. ఎప్పుడు కూడా మంచి వాటర్ ఫెసిలిటీస్, గ్రీనరీ కూడా ఉండటం వల్ల ఒక నేచర్ ఒళ్ళో నివసిస్తున్నట్టు ఉంటుంది అనమాట. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎన్సిడి రాయల్ పేరులో ఏం చేస్తుందంటే మనం ఐజీబీసీ గ్రీన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసాం, గోల్డ్ సర్టిఫికేట్ కి. అందులో భాగంగా మనము ఎక్కువ ఎస్టీపీ పెడుతున్నాం. ఎక్కువ ఎస్టీపీ అంటే ఎస్టీపీ దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం. అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే పోడియం లెవెల్, టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి ఇంచులో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ, గ్రీన్ అంబిషన్ క్రియేట్ చేస్తూ, వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నాం. అలాగే రెండవది పోడియం పార్కింగ్స్ పెట్టాం. పోడియం పార్కింగ్స్ పెట్టి సెల్లార్లోకి వెళ్లాల్సిన పని లేకుండా వెంటిలేషన్ వచ్చేటట్టు, పార్కింగ్ ఈజీగా ఉండేటట్టు, పార్కింగ్ అంటేనే ఒక కొత్త డెఫినేషన్ క్రియేట్ చేసేటట్టు ప్లాన్ చేసాం. సో దట్ వీ కెన్ సేవ్ పవర్. మనకి భయం లేకుండా పార్కింగ్ చేయడానికి ఎలివేటెడ్ పార్కింగ్ చాలా బాగుంటుంది. మూడోది వర్షం పడే రోజుల్లో కానీ మామూలుగా వర్షాకాలంలో వచ్చే ప్రతి వర్షపు చుక్కని కూడా ఒడిసి పట్టుకునే విధంగా మనం డిజైన్ చేసి అన్ని కూడా వాటర్ పర్కులేషన్ పిట్స్ కానీ ఆ వర్షపు వాటర్ నిల్వ చేసి దాన్ని క్లీన్ చేసి మనం శుద్ధి చేసి వాడే విధంగా కానీ డిజైన్ చేసాం. ఎస్టీపీలో వచ్చే వాటర్ కూడా మనం క్లీన్ చేసి మన ప్లాంటేషన్కి అంతా వాడతాం. అంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ల్యాండ్, వీఆర్ ప్రొటెక్టింగ్ గ్రీనరీ, వీఆర్ ప్రొటెక్టింగ్ సన్, ఐ మీన్ పవర్, వీఆర్ ప్రొటెక్టింగ్ ద ఎయిర్. సో పంచభూతాల్ని కాపాడే విధంగా డిజైన్ చేసి మంచి ప్రకృతి పరంగా నివాస యోగ్యమైనటువంటి అపార్ట్మెంట్స్ మాత్రమే నిర్మిస్తున్నాం. అందానికి ఆనందాన్ని జోడిస్తే, సంతోషానికి సౌకర్యాన్ని జోడిస్తే, కలల ఇంటికి కోరుకున్న అమ్యూనిటీస్ అన్ని జోడిస్తే అంతకన్నా హ్యాపీనెస్ అంటూ ఏది ఉండదు. కలలకు రెక్కలు తొడిగి కొత్త హంగులు అద్ది సువిశాలమైన విస్తీర్ణంలో విలాసానికి, సౌందర్యానికి మారుపేరులా నిలిచే ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తున్న సంస్థగా, వేలాది కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించుకున్న సంస్థగా ఎదిగింది వాసవి గ్రూప్. హైదరాబాద్ లో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండే ఏరియా ఈస్ట్ సైడ్. ఈస్ట్ లో బెస్ట్ ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు వాసవి. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ఈ వారం ఉప్పల్లో గ్రాండ్ లెవెల్ లో కండక్ట్ చేస్తున్న ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. నా పేరు రజనీకాంత్. ఇక్కడ వాసవి డీజీఎం సేల్స్ లో పనిచేస్తున్నాను. ఫస్ట్ టైం హైదరాబాద్ లో మనకి ఈస్ట్ సైడ్ క్రెడాయ్ అనే వాళ్ళు ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు అనమాట. దీంట్లో వాసవి టైటిల్ స్పాన్సర్ గా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. వాసవి మెట్రోపోలిస్, క్రౌన్ ఈస్ట్ అండ్ ఆనంద్ నిలయం ప్రాజెక్ట్స్ గురించి క్రెడాయ్ ప్రాపర్టీ షో విజిట్ అవ్వచ్చు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వాసవి గ్రూప్ పై జరుగుతున్నటువంటి అసత్య, నిరాధార ఆరోపణలపై సంస్థ డైరెక్టర్ అభిషేక్ గారు ఒక క్లారిటీ ఇస్తూ విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాసవి గ్రూప్ పై చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను కొట్టిపారేస్తూ నిజానిజాలను సవివరంగా వివరించారు. రీసెంట్గా మనకు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ మరియు పాత్రికేయులు కొంతమంది మా వాసవి సంస్థను చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేము కబ్జాలకు పాల్పడుతున్నామని, చెరువులను ఆక్రమిస్తున్నామని, అవన్నీ కూడా నేను ఖండిస్తున్నాను. ఈ లేక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇటువంటి లేక్స్ డెవలప్మెంట్ ఉన్నాయండి, మీ ఫౌండేషన్ తరఫున మీరు టేకప్ చేయండి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి, ఇది మేము చేయలేము అంటే ఈ 2 లేక్స్ అన్న మీరు డెవలప్ చేయండి అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఒకటి ముండికుంట చెరువు అని నోవోటెల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది హైటెక్ సిటీలో. అలాగే వాసవి సరోవర్ మా ప్రాజెక్టు వద్ద చిన్న మైసమ్మ చెరువు కూడా టేకప్ చేయండి అంటే లాస్ట్ ఇయర్లో ఈ 2 లేక్స్ కూడా గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని ఈ 2 లేక్స్ కూడా మేము డెవలప్మెంట్కు తీసుకోవడం జరిగింది. ఏదైతే మా ప్రాజెక్ట్ ఈరోజు చిన్న మైసమ్మ చెరువు ఉందో అక్కడ 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ అక్కడ రోడ్ ఫార్మేషన్ కాలేదు. ఈ రోడ్కు ఫండింగ్ ఇంకా టైం పట్టొచ్చు అంటే మేమే వాలంటరీగా ముందుకొచ్చి 1.5 కిలోమీటర్ బీటీ రోడ్డు ప్రజా శ్రేయస్సు కొరకు మేము వేయడం జరిగింది. దాదాపుగా 8 crores ఎక్స్పెండిచర్ పెట్టుకొని రోడ్డు నిర్మించడం జరిగింది. అయితే ఈ చెరువు సుందరీకరణ భాగంగా ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్కి ఇచ్చి దీంట్లో ఏమేమి రావాలి, దీంట్లో వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, పార్క్స్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, దీనికి దాదాపుగా 7 కోట్ల ఖర్చుతోటి మేము సిఎస్ఆర్ కింద ఈ యాక్టివిటీని
మేము చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది ఈ చెరువులు కబ్జా చేస్తున్నారని, ఈ చెరువులు ఆక్రమిస్తున్నారని ప్రచారం చేయడం జరుగుతుందండి. అలాగే కోమటికుంట చెరువు పక్కన వాసవి అర్బన్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రాజెక్ట్ కింద ఒక యూనిట్ కేవలం 45 లక్షలకు మాత్రమే ఇక్కడ మేము అందించడం జరుగుతుంది. అయితే కొంతమంది ఆడ కోమటికుంట చెరువును మేము కబ్జా చేసినామని, అందులో టవర్లు కట్టామని చెప్పి ఒక ప్రముఖ వ్యక్తి మా పైన కోర్టులో PIL దాఖలు చేశారు. ఈ PIL జడ్జిమెంట్స్ రీసెంట్గానే వచ్చాయి. జడ్జిమెంట్స్ కూడా మా ఫేవర్గా రావడం జరిగింది. మీ ద్వారా మేము అందరికీ తెలియజేయవలసింది ఏంటంటే, వాసవి గ్రూప్ సంస్థ అనేది చాలా ఎథికల్గా వాల్యూస్తోనే ముందుకు పోతున్న సంస్థ. తెలియకుండా అవాస్తవాలు ప్రచారం చేయొద్దు ఎవరు కూడా. ఇష్టపడి కట్టించుకునే ఇల్లైనా, ఆసక్తిగా నిర్మించే ఆఫీస్ అయినా మరింత అందంగా, మరింత శోభాయమానంగా ఉండాలని కోరుకోనిదెవరు? అందరూ కోరుకుంటారు. కలలకు ఇంపుగా పరిసరాలుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మీ అభిరుచికి అద్దం పట్టే హంగులతో ప్రతి ఉదయాన్ని శోభాయమానంగా మార్చేలా మీకు స్వాగతం పలుకుతోంది సూర్య ఇంటర్నేషనల్. కేవలం మన దేశంలోనే కాకుండా 62 దేశాల్లో పేరు పొందిన సంస్థ జాగ్వార్. దీనికి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. కేవలం సేల్స్ వరకే పరిమితం కాకుండా టోటల్ సొల్యూషనల్ బేస్డ్ సర్వీసెస్ అందించడం ద్వారా సూర్య ఇంటర్నేషనల్ కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. జాగ్వా కస్టమర్లకు అవసరమైన అన్ని విధాలైన సర్వీసెస్ అందించేలా నిష్ణాతులైన టీం అందుబాటులో ఉంది. బిల్డర్స్ అండ్ కస్టమర్లకు సకాలంలో సంపూర్తి సేవలు అందిస్తూ కస్టమర్ల మనసులో చెదరని ముద్ర వేసుకుంది సూర్య ఇంటర్నేషనల్. ఇంటికి ఆఫీస్కు కొత్త అందం తీసుకొచ్చేది ఇంటీరియర్ ప్రొడక్ట్స్. క్వాలిటీ అండ్ నావెల్టీ ఇంటీరియర్ ప్రొడక్టులకు అసలు సిసలైన చిరునామా సూర్య ఇంటర్నేషనల్. దాదాపు 35 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో విడదీయలేని అనుబంధం సూర్య ఇంటర్నేషనల్ది. ట్రెండ్కు తగ్గట్టు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి విస్తృత స్థాయి ఉత్పత్తులను 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణానికి చేర్చడంలో విశేష సేవలందిస్తోంది. నమస్తే అండి. మా సూర్య ఇంటర్నేషనల్ అండ్ కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో జాగ్వార్ కంపెనీకి, తర్వాత ఎస్కో, తర్వాత ఆర్టీస్, ఈ 3 బ్రాండ్స్కి, అంటే జాగ్వార్ కంపెనీ నుంచి వచ్చిన 3 వర్టికల్స్, వీటికి మేము డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాం. మాకు సుమారుగా ఏపీ తెలంగాణలో 180 మంది డీలర్ నెట్వర్క్ ఉంది. అట్లాగే ఒక వేర్ హౌస్ ఇటు గండిపేట, ఇంకో వేర్ హౌస్ ఇటు విజయవాడ, మరొక వేర్ హౌస్ ఒకటి వైజాగ్లో ఉంది. అది కాకుండా కూడా త్వరలో ఇంకొక 2 ప్రాంతాల్లో కూడా వేరే రోజులు క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో మా గోడౌన్స్ ఉంటాయి. దానివల్ల మా డీలర్స్కి మేము సరైన టైంలో, ఇన్ టైంలో లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చి, వారికి సర్వీస్ సపోర్ట్ ఇచ్చి, మెటీరియల్ సపోర్ట్ ఇచ్చి, వారి పర్ఫార్మెన్స్ పెంచినట్టుగా, అలాగే కంపెనీ సేల్స్, మా సేల్స్ కూడా 2 పెంచి విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తున్నాం. అలాగే మా జాగ్వార్ కంపెనీ సుమారుగా 63 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది. రోజు రోజుకి ముందుకు వెళుతూ ఈ రోజున ప్రపంచంలో ఒక అగ్రగామి సంస్థగా ఏర్పడింది. దానికి మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాం. అలాగే మా టీం కానీ, జాగ్వార్ టీం కానీ నిరంతరం శ్రమిస్తూ జాగ్వార్ కస్టమర్లకి నాణ్యమైన సర్వీసు, నాణ్యమైన ప్రోడక్టు 2 రాష్ట్రాల్లో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం. ఈ విధంగా ముందుకెళ్తూ, అలాగే సర్వీస్లో కూడా చాలా ఎఫిషియెంట్ సర్వీస్ ఉందండి. అండ్ ప్రతి టౌన్కి మాకు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే మేము సర్వీస్ సెంటర్సే కాకుండా CSRలో భాగంగా మేము ఒక ల్యాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. NACలో ఉంది, అట్లాగే ముచ్చింతల్లో ఉంది, అట్లాగే కడప జైల్లో పెట్టాం, రాజమండ్రి జైల్లో పెట్టాం. సో దట్ అక్యూజ్ పీపుల్ కెన్ హ్యావ్ రిహాబిలిటేషన్, దే కెన్ హ్యావ్ దేర్ లైఫ్ స్టైల్ కెన్ బి ఇంప్రూవ్డ్ అవుట్ సైడ్ పోయినప్పుడు అనే ఉద్దేశంతో కంపెనీ CSR యాక్టివిటీ వాళ్ళ చైర్మన్ గారి పేరుతో పాటు ఒక సమాజానికి కృషి చేసే విధంగా ఈ ల్యాబ్స్ క్రియేట్ చేసాం. ఇంక్లూడింగ్ స్వర్ణ భారతి ట్రస్ట్లో కూడా 3 ఏరియాల్లో, నెల్లూరులోను, విజయవాడలో కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా ముందు ఇప్పుడు నెల్లూరులో ఒక జైల్లో ఏర్పాటు చేస్తున్నాం. అది ప్రాసెస్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.